ప్రతి కేసు అంటే ఏదైనా సరే ఎమ్మెల్సీ కేసు అంటే మెడికో లీగల్ కేసు. ఈ మెడికో లీగల్ కేసు ఎటువంటి సందర్భమైనా సరే ఇమ్మీడియట్‌గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. పోలీసులొచ్చి ఆ రిపోర్ట్ తీసుకొని వెళ్తారు. ఒక ఇద్దరు కొట్టుకున్నారు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు గట్టిగా ఇంట్లో ఉండే కట్టెలు తీసుకొని కొట్టుకోవడం, లేకపోతే ఇతరత్రా ఏదైనా గట్టిగా మారణాయుధాలతో కొట్టుకున్న సందర్భాలుంటాయి. అది ఏ సందర్భాలు చెయ్యి ఇరగడమో, కాలు విరిగిపోవడమో, లేకపోతే గాయాలు రక్తస్రావం కంటిన్యూగా బ్లీడ్ అవుతూ వస్తుంది. అటువంటి సందర్భాల్లో అది ఏం జరిగింది అని చెప్పి కూడా రిపోర్ట్ రాసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేయడం అన్నది ఆయనకి ఒక డ్యూటీ. ప్రాథమికంగా డాక్టర్ గారికి అదొక డ్యూటీ. అందుకే మీకు మెడికల్ కాలేజీలో ఏం చేస్తారంటే ఈ 5 ఇయర్స్ మెడికల్ కాలేజ్ చదివేటప్పుడు కూడా మెడికో లీగల్ రిపోర్ట్ ఎలా రాయాలని చెప్పి వాళ్ళకి దానికి ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మెడికల్ కాలేజీలో కూడా ఆఫ్టర్ 2000 తర్వాత మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ చదివేటప్పుడు వాళ్ళకి ఈ ఎమ్మెల్సీ అంటే మెడికల్ లీగల్ కేసు ఎలా డైవర్ట్ చేయాలి, దాన్ని ఎలా ప్రిస్క్రైబ్ చేయాలి, వచ్చినటువంటి పేషెంట్ ఎట్లా ఐడెంటిఫై చేయాలని కూడా వాళ్ళు స్పెషల్ ఎగ్జామ్ కూడా రాస్తారు. దాని ప్రకారంగా ప్రతి హాస్పిటల్లో ఎంఎల్సీస్ అని ఉంటాయి. అంటే ఏం జరిగినా సరే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్న డాక్టర్స్ రిఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్కి. దానికి సంబంధించిన పోలీసులు వస్తారు. అంటే ఇక్కడ పోలీసులు ఆ రిపోర్ట్తో సరిపోతుందా డాక్టర్ గారు అంటే సరిపోదు. ఆ కేసు ఒకేలేదు కాస్త పెద్ద కేసు అయిందనుకోండి, అంటే కొట్లాటలు కావచ్చు, దొమ్మి కావచ్చు, అంటే సెక్షన్ 319, 320, 323 ఐపీసీ అని చెప్తున్నాను. ఇవంటి దేనికి సంబంధించిందైనా ఎవరైతే అక్కడ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ గారు ఉన్నారో ఆ డాక్టర్ గారు కూడా దానికి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కోర్టుకు కూడా ఆయన కూడా ఒకవేళ ఆయనకి హెల్త్ బాగాలేకపోతే ఇతరత్ర ఏమైనా ఉంటే కూడా ఆయన మళ్ళీ వాయిదా కోరుకుంటారు కోర్టుకు వెళ్ళి. బట్ ఆయన ఖచ్చితంగా ఎవరైతే మీకు ఫస్ట్ చూసిన డాక్టర్ గారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిపోర్ట్ రాస్తారో ఆ డాక్టర్ గారు కూడా కోర్టులో ఆయన కూడా అటెండెన్స్ అవ్వాల్సి వస్తుంది.